శ్రీ శారదా వచనామృతంలోని 4వ అధ్యాయం ఆణిముత్యాలు. ఒక భక్తురాలు మాతృదేవికి సేవ చేయగోరింది. తన ఉత్సుకతను మాతృదేవికి తెలిపినప్పుడు ఆమె ఇలా అన్నారు: వద్దమ్మా, ఇది గురుదేవుల పూజ జరుగుతున్న చోటు. అందువల్ల నువ్వు ఇక్కడ సేవ చేయరాదు. నేను సజ్జనుడికి తల్లినే, దుర్జనుడికి తల్లినే. సజ్జనురాలికి తల్లినే, దుర్జనురాలికి తల్లినే. కానీ గురుదేవుల సేవకు అది సరిపడదు. పరిపూర్ణమైన పవిత్రులైన స్త్రీలు ఎంతమంది వేళ్లతో లెక్కించవచ్చు అన్నారు. జయరాంబాటి. ఆ రోజు మాతృదేవి పుట్టినరోజు. మాతృదేవి ఆరోగ్యం బాగాలేదు. అందువలన ఆ రోజు స్నానం చేయకూడదనుకొన్నారు. కానీ ఆరోగ్యం గురించి భక్తులకు తెలిస్తే వారు బాధపడతారని స్నానం చేశారు. దాంతో ఆమెకు సాయంత్రం జ్వరం ఎక్కువైంది. నేను ఆమె దర్శనానికి వెళ్ళినప్పుడు నాతో, చూడు నాయనా, మనస్సులో జనించే సూచనలను ఉదాసీనం చెయ్యకు. మనస్సే ప్రప్రథమ గురువు. ఇదిగో చూడు, ఈ రోజు ఉదయం నేను మేలుకోగానే ఆరోగ్యం బాగాలేదు. ఈ రోజు స్నానం చేయకూడదనే ఆలోచన వచ్చింది. కానీ అనేక కారణాలను ఆలోచించి స్నానం చేసేశాను. ఇప్పుడు ప్రతిఫలం కూడా అనుభవిస్తున్నాను అని చెప్పారు. వేడిగా ఉన్న ఆహారం తినాలి, మృదువైన పరుపు మీద శయనించాలి అని గురుదేవులు అన్నట్లు మాతృదేవి సూచించేవారు. డబ్బు డబ్బు అంటూ అంగలార్చే బంధువులతో ఒకసారి మాతృదేవి ఇలా అన్నారు: మీరు ఒకరిద్దరు పిల్లల్ని కని ఇంతగా విసిగిపోయారు. వారిని మనుష్యులుగలాగా తీర్చిదిద్దడానికి మీకు చేత కావడం లేదు. నేను కనకుండానే ఎందరికో తల్లినయ్యాను. వేలాది బిడ్డలను మానవులుగా తీర్చిదిద్దాలి. కొందరు మంచివారు, కొందరు దుష్టులు. కొందరు మనశ్శాంతి కోల్పోయి నా వద్దకు వచ్చి, అమ్మా, నన్ను కాపాడండి అంటారు. ఇవన్నీ మీకు ఎలా అర్థమవుతాయి? వారికి మరో గతి లేదు. మీకు తెలిసిందంతా డబ్బు, ఆస్తి, ఇల్లు, వాకిలి, ఇవి మాత్రమే. మీరు ఎలా వచ్చారో అలాగే పోతారు. మానవ జన్మ లభించడం మహద్భాగ్యం అంటారు. అలాంటి మానవ జన్మ పొంది మీరు ఏం సాధించారు? వంగ భాషలో కొన్ని ఉచ్చారణలకు ఒక్కొక్క అక్షరం మాత్రమే ఉంది. కొన్ని సమయాల్లో రెండు అక్షరాలు ఉండవచ్చు. కానీ సా మాత్రం మూడు. సే, ష, స అంటే సహనాన్ని పాటించు, సహనాన్ని పాటించు, సహనాన్ని పాటించు అని గురుదేవులు చెప్పేవారు. మాతృదేవి ఉదాహరణ చూపుతూ దీన్ని వివరించేవారు. భూమికున్న సహనం అవసరం. భూమికి ఎంత బాధ కలిగిస్తారు, కానీ భూమి అన్నింటినీ పక్షపాతరహితంగా సహిస్తుంది. అలాంటి సహనం మనిషికి అవసరము, ఆవశ్యకము. భక్తుడు: అమ్మా, మీ ఆరోగ్యం బాగాలేదు. నిరవధికంగా కష్టపడుతూనే ఉన్నారు. మీ వంట మనిషి గురించి మీకు అంతా తెలుసు. దయతో మీరు సమ్మతిస్తే ఆ వ్యక్తిని పంపిస్తాం. నా మాటలు విని మాతృదేవి గాంభీర్యం వహించారు. తరువాత ఇలా అన్నారు: మీరు పంపించేయాలి అనుకుంటే అలానే చెయ్యాలి. కానీ నేను పంపించేస్తే వాడికి గత్యంతరం లేదు. భక్తుడు: రైలు బండి, పడవ లాంటి వాటిల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా జపం చెయ్యాలి అని ప్రశ్నించాడు. మాతృదేవి: మానసికంగా చేసుకోనాయన, అంచెలంచెలుగా చెయ్యి. పెదవులు అవన్నీ పనిచేయటం ఆగిపోతాయి. అంతా మనస్సులోనే జరుగుతుంది. తుదకు మనస్సే గురువుగా పరిణమిస్తుంది. భక్తుడు: అమ్మా, మనస్సు ఎంతో చంచలమవుతున్నది. ఎంత ప్రయత్నించినా దానిని అదుపులో పెట్టలేకపోతున్నాను. మాతృదేవి: తుఫాను గాలులు వీచినప్పుడు మేఘాలన్నీ చెల్లాచెదిరై కరుమరుగైపోతాయి. అదేవిధంగా నామజపం వల్ల ప్రాపంచికత అనే మేఘాలు తరిమివేయబడతాయి అని చెప్పారు. భక్తురాలు: అమ్మా, అనేకులు శివ పూజ చేస్తున్నారు. నేను కూడా చెయ్యవచ్చా? మాతృదేవి: దుర్గా పూజ, కాళీ పూజ అంటూ పూజలనన్నింటినీ నేనిచ్చిన మంత్రపూర్వకంగా చేయవచ్చు. ఎవరైనా కోరుకుంటే ఆ పూజలన్నింటినీ నేర్చుకుని చేయవచ్చు. కానీ మీకు వాటి అవసరం లేదు. వాటినన్నింటినీ ఆచరించేటప్పుడు బాధ్యతలు పెరుగుతాయి అని సమాధానం చెప్పారు. భక్తురాలు: గురుదేవులకు నైవేద్యం సమర్పించే మంత్రము, పద్ధతి నాకు తెలియదు. ఏం చెయ్యాలి? మాతృదేవి: పూజా విధానాలన్నింటినీ తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు. ఇష్టమంత్రాన్ని ఉచ్చరిస్తూ దానిని చేయవచ్చు. భక్తుడు: అమ్మా, నేను అతి భేదవాణ్ణి. మిమ్మల్ని దర్శించడానికి అప్పుడప్పుడు రావాలని ఎంతో కోరికగా ఉంది. కానీ ఏమీ కానుక చెల్లించలేని అసక్తత కారణంగా రావడం లేదు. మాతృదేవి: నాయనా, నీకు అనిపించినప్పుడల్లా స్వేచ్ఛగా రా. ఒక ఉసిరికాయ మాత్రం తీసుకురా, అంతే చాలు అని అన్నారు. అమ్మాయి,
ఒక్క క్షణమైనా ఊరికే ఉండకూడదు. ఏదో ఒక పని చేస్తూ ఉండు. ఏదో ఒక పని కల్పించుకొని దానిలో నిమగ్నమవ్వు. సోమరితనం మనస్సులో రకరకాల ఆలోచనలను రేకెత్తించి బెంబేలెత్తిస్తుంది. స్- స్త్రీలకు లజ్జయే ఆభరణం. ఆత్మగౌరవం లేని స్త్రీని స్త్రీగా పరిగణించలేం. జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో గురుదేవులను స్మరించు. అప్పుడు ఎలాంటి కష్టము దుర్భర కష్టంగా అనిపించదు. ఎవరి జీవితంలో దుఃఖము, కష్టము లేకుండా ఉన్నాయి, అవి ఉండే తీరుతాయి. ఆయన పవిత్ర నామాన్ని జపించాలి. ఆయనను శరణుజొచ్చి జీవితం సాగించాలి. అప్పుడు ఆయన నీకు శక్తిని ప్రసాదిస్తారు. కష్టాలు, సమస్యలు ఏమీ అప్పుడు నిన్ను కలత చెందనీయవు. కామాన్ని పూర్తిగా ఎవరైనా వదిలించుకోగలుగుతారా? శరీరం అంటూ ఒకటి ఉన్నంత దాకా అది కూడా ఉండే తీరుతుంది. కానీ ఒక్క మాట, మంత్రానికి కట్టుబడి నాగుపాములు కూడా వశమయ్యేటట్లుగా కామాన్ని కూడా తలెత్తనీయకుండా చేయవచ్చు. సాధువు: అమ్మా, గురుదేవులు పరలోకానికి మాత్రమేనా? మాతృదేవి: కాదు, ఆయన ఇహపరాలకు చెందినవారు అని అన్నారు. సాధువు: అమ్మ, కుటుంబం, తల్లిదండ్రులు, బంధుగణం అన్నిటినీ త్యాగం చేసి ఆశ్రమవాసం ప్రారంభించాను. కానీ ఇక్కడ కూడా కుటుంబంలో లాగే బాధ్యతలు, కర్తవ్యాలు, గొడవలు లాంటివన్నీ ఉంటున్నాయే. మాతృదేవి: నాయన, ఆశ్రమ జీవితం కూడా రెండవ కుటుంబ జీవితమే. కానీ ఈ గొడవల నడుమ కూడా భగవత్ సాన్నిధ్యాన్ని అధికంగా అనుభూతి చేసుకోగలం. భక్తుడు: అమ్మా, కుటుంబంలో ఎన్నెన్నో సమస్యలు. అది చాలదన్నట్లు ఆఫీసు పనులు, ఈ అగచాట్ల మధ్య జపధ్యానాదులు ఏమీ సాగటం లేదు. ఎలాంటి పురోగమనమూ లేదు. మాతృదేవి: ఏమన్నా జరగని, అంతిమ క్షణాల్లో గురుదేవులు వచ్చే తీరాలి. ఈ విషయం ఆయనే స్వయంగా సెలవిచ్చారు. ఆయన మాటలు వ్యర్థమవుతాయా ఏమిటి? శక్తి మేరకు చేస్తూ జీవితం గడుపు. భక్తుడు: అమ్మా, మీ వద్ద మంత్రదీక్ష పొందిన వారు మళ్ళీ జన్మించాలా? మాతృదేవి: అక్కర్లేదు. మీ వెనుక ఒకరు ఉన్నారు అనే సత్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోండి. భక్తుడు: మీ అనుగ్రహం పొందాం. ఇదే మాకు కొండంత విశ్వాసం. మాతృదేవి: ఎందుకు చింత? నాయన, మీ అందరూ నాకు సదా జ్ఞాపకంలో ఉంటారు అని అన్నారు. భక్తుడు: అమ్మా, సాధనలేవీ చేయలేకున్నాను. మాతృదేవి: నువ్వేమీ చెయ్యాల్సిన పని లేదు. నీకోసం నేనే చేస్తాను. భక్తుడు: నేనేమీ చెయ్యవద్దా? మాతృదేవి: వద్దు. భక్తుడు: అలా అయితే ఇప్పటి నుండి నా భవిష్యత్తు నా ప్రారబ్ధం మీద ఆధారపడి లేదు, అంతే కదా? మాతృదేవి: అవును. నువ్వు గొప్పగా ఏమంత సాధించగలుగుతావు? చేయవలసిందేదో నేనే చేస్తాను. భక్తుడు: మీ బిడ్డలందరికీ కూడా మీరే చెయ్యాలా? మాతృదేవి: అవును, అందరి కోసము నేనే చెయ్యాలి. భక్తుడు: మీకెంతో మంది బిడ్డలు, అందరూ మీకు జ్ఞాపకమేనా? మాతృదేవి: లేదు. భక్తుడు: అలా అయితే అందరి కోసం చేస్తున్నట్లు చెప్పారే. మాతృదేవి: ఎవరి పేర్లు జ్ఞాపకానికొస్తాయో వారందరి కోసం జపం చేస్తాను. జ్ఞాపకం రాని వారి కోసం గురుదేవులతో, భగవంతుడా, నాకు ఎందరో బిడ్డలు ఎక్కడెక్కడో ఉంటున్నారు. నాకు జ్ఞాపకం రాని వారందరినీ మీరే కాపాడాలి. వారి శ్రేయస్సు వారికి శ్రేయస్సును వసగాలి అంటూ ప్రార్థిస్తాను. మాతృదేవి: జపధ్యానాదులకంటూ ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవడం ఎంతో అవసరం. సరైన సమయంలో సరైన సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో చెప్పలేం. ఎవరూ ఎదురు చూడని వేళలో ఆ తరుణం హఠాత్తుగా వస్తుంది. డబ్బు ద్వారాను, మానవ ప్రయత్నం వలనను సాధింపలేని అనేకమైనవి కాలమహిమ సాధించగలుగుతుంది. అందువలన సమస్యల ఒత్తిడి ఎంతగా ఉన్నప్పటికీ కొన్ని నియమాల్ని అంటిపెట్టుకుని ఉండటం ఎంతో అవసరం. భక్తుడు: పనులు ఒకవైపు, వ్యాధుల లాంటివి మరొక వైపు. ఇలా అనేక కారణాల వల్ల దేనిని సరిగ్గా ఆచరించలేకపోతున్నాం. మాతృదేవి: అవును, వ్యాధులు మనిషి కట్టడిలోనివి కావు. ఇక నిజంగా పనుల ఒత్తిడి నిన్ను కృంగదీసేదిగా ఉంటే ఇష్టదైవాన్ని మనస్సులో తలుచుకుని నమస్కరించు. మరేం చేయగలం? భక్తుడు: సాధనలకు తగిన సమయమేది? మాతృదేవి: సంధ్యా సమయాలు. ఆ సమయాల్లో భగవంతుణ్ణి స్మరించడం చాలా మంచిది. రాత్రి గడిచి పగలు రాబోయే సమయాన్ని, పగలు గడిచి రాత్రి ఏతించే సమయాన్ని సంధ్యా సమయం అంటారు.
ఆ సమయంలో సహజంగానే మనస్సు పావనతను సంతరించుకొని ఉంటుంది. మనోబలహీనతల గురించి మాతృదేవితో చెప్పుకున్నప్పుడు ఆమె ఇలా అన్నారు: నాయనా, అమావాస్య, పౌర్ణమి రావటం ఎలా ప్రకృతి సహజమో, అదే విధంగా మనస్సులోని బలహీనత కూడా కొన్ని సమయాల్లో ప్రశాంతంగాను, కొన్ని సమయాల్లో అపవిత్రంగాను, చంచలంగాను ఉండడం మనస్సు స్వభావం. భక్తుడు: అమ్మా, ఈ ప్రపంచంలో సమగ్రంగా దేనిని సాధించలేము. మాతృదేవి: నాయనా, ఈ ప్రపంచం ఒక పెద్ద బురదగుంట. దానిలో పడితే బయటపడటం చాలా కష్టం. బ్రహ్మ విష్ణువులు కూడా అందులో పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు పాపం ఇక మనిషిని గూర్చి చెప్పడానికి ఏముంది? భగవంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరించు. నామజపం చేస్తూ ఉంటే ఆయనే ఒకరోజు నిన్ను లౌకిక బంధనాల నుండి విడిపిస్తారు. నాయన, ఆయనే స్వయంగా విడిపించకపోతే ఎవరైనా ముక్తి పొందడం సాధ్యమా? ఆయన పట్ల అచంచల విశ్వాసం పెంపొందించుకో. బిడ్డలకు ఏ రకంగా తల్లిదండ్రుల ఆశ్రయము, అలాగే నువ్వు గురుదేవులను భావించు. విశ్వాసం గురించి ప్రస్తావన వచ్చింది. మాతృదేవి: నాయన, పుస్తకాలు చదవడం వల్ల అలాంటి విశ్వాసం అలవడుతుందని భావిస్తున్నావా? ఎక్కువగా చదివితే గందరగోళమే ఎక్కువవుతుంది. ఈ ప్రపంచం అనిత్యమైనది. భగవంతుడు మాత్రమే నిత్యం. శాస్త్రాలు చదివి గ్రహించవలసింది ఎంత మాత్రమే అనేవారు గురుదేవులు. ఫలానా వస్తువుల్ని తీసుకురా అని నీకు ఒక ఉత్తరం రాశాననుకో, నీకు ఆ ఉత్తరం ఎంతవరకు అవసరం? అందులో వ్రాసి ఉన్నదేమిటో తెలుసుకునే వరకే కదా. తెలుసుకున్న తరువాత దానితో పనేమిటి? ఉత్తరంలో సూచించిన వస్తువులు కొనాలి. తీసుకొచ్చి నాకివ్వాలి. అంతే కదా. అది చేయకుండా రాత్రింబవళ్ళు కూర్చుని ఆ ఉత్తరాన్ని చదువుకుంటూ ఉంటే ప్రయోజనమేమిటి? ఒకరోజు భక్తుడొకడు విసుగు చెంది మాతృదేవిని సమీపించి, అమ్మా, మీ వద్దకు తరచూ వచ్చిపోతున్నాను. కానీ ఆధ్యాత్మికంగా ఎలాంటి పురోగతి నాకు కలగలేదే. ఇంతకు ముందు ఉన్నట్లే ఉన్నాననిపిస్తోంది అని వాపోయాడు. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: నాయన, నువ్వు ఒక మంచం మీద నిద్రపోతున్నావని అనుకుందాం. అప్పుడు ఒక వ్యక్తి నిన్ను మంచంతో పాటు ఎత్తుకుని వెళ్ళి మరో చోటికి తరలించాడనుకో. నువ్వు మరొక చోటికి వచ్చాననే విషయం మేల్కోగానే నీకు తెలుస్తుందా? తెలియదు. నిద్రమత్తు బాగా వదిలిన తరువాత ఆ విషయం నీకు స్ఫురిస్తుంది. నాయనా, నేను నీకు ఏది ఇవ్వాలో, ఏది చెయ్యాలో దాన్ని మంత్రదీక్షా సమయంలోనే చేసేస్తాను. తక్షణమే దాని ఫలితాన్ని మీరు పొందగోరితే, తక్షణమే ప్రశాంతత పొందాలంటే తపస్సులోనూ, సాధనలోనూ తీవ్రంగా నిమగ్నం అవ్వాలి. లేకపోతే అంతా జీవితాంతంలోనే లభిస్తుంది అని సమాధానం ఇచ్చారు. భక్తుడు: అమ్మా, తమ వద్దకు వచ్చేవారికి ఇదే చివరి జన్మ అని గురుదేవులు చెప్పారు. మీ వద్దకు వచ్చేవారి పరిస్థితి ఎలాంటిది? మాతృదేవి: మరేమిటి? ఇక్కడ అదే జరుగుతుంది. భక్తుడు: అమ్మా, మీ నుండి మంత్రదీక్ష తీసుకున్నవారు ఎలాంటి సాధనలు చెయ్యకపోతే ఏం జరుగుతుంది? మాతృదేవి: ఏం జరుగుతుంది? అవును, నువ్వెందుకు దీని గురించి అంతగా ఆందోళన చెందుతున్నావు? మనస్సులో మెదిలే కోర్కెలనన్నింటినీ ఈడేర్చుకో. తరువాత రామకృష్ణ లోకానికి వెళ్ళి శాశ్వత ప్రశాంతతను పొందవచ్చు. గురుదేవులు మీ అందరి కోసం ఒక నూతన లోకాన్ని సృష్టించారు. భక్తుడు: ఒక భక్తుడు చేతివ్రేళ్లతో లెక్కించిన మంత్రజపం చేసే విధానాన్ని మర్చిపోయాడు. ఆ విధానాన్ని వివరించమని ఉత్తరం వ్రాసి దానిని నాకిచ్చాడు. ఈ విషయం తెలియజేసినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: ఇందులో ఏముంది? ఎలాగైనా ఒక పద్ధతిని అనుసరించి జపం చేస్తే చాలు. పద్ధతులు, విధులు అన్నీ మనస్సును అదుపులో ఉంచుకోవడానికి మాత్రమే అని అన్నారు. బహిష్టు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: చూడు నాయన, గురుదేవుల జీర్ణశక్తి ఎంతో సున్నితమైనది. నేను నహబత్తులో ఉంటూ ఆయన కోసం వంట చేస్తున్న రోజులవి. బహిష్టు రోజుల్లో నేను వంట చెయ్యను. ఆ రోజుల్లో ఆయన కాళికాలయ ప్రసాదం తినేవారు. కానీ అది ఆయనకు పడేది కాదు. కడుపులో నొప్పితో బాధపడేవారు. ఒకసారి నాతో, ఇదిగో చూడు, బహిష్టు రోజుల్లో వంట చెయ్యరాదని ఎవరన్నారు? నువ్వు నా కోసం వంట చెయ్యి. దానిలో దోషం లేదు. ఒక్క విషయం, ఈ బహిష్టు శరీరపు ఏ భాగానికి చెందినది? చర్మమా, మాంసమా, ఎముకల, మజ్జ? బహిష్టు మొదలైనవన్నీ మనస్సులోనే ఉన్నాయి.
బాహ్యంలో అవేమీ లేవు అన్నారు. ఆ తర్వాత నేను అన్ని రోజుల్లోనూ వంట చేయటం ప్రారంభించాను. ఒకసారి కోల్పారాలో ఉన్నప్పుడు మాతృదేవి ఆరోగ్యం బాగాలేదు. ఒక శిష్యుడు ఆమె కోసం షర్బత్ తయారు చేసి ఇవ్వడం రివాజు. అలా ఇవ్వడానికి ముందుగా అందులో అన్నీ సరిగ్గా చేర్చబడి ఉన్నాయో లేదో అని అతడు పరీక్షించడానికి తానే స్వయంగా రుచి చూసి తర్వాత ఇచ్చేవాడు. ఈ సంగతి మాతృదేవికి తెలియదు. 1, 2 రోజుల తర్వాత మాతృదేవి తామే అతడితో, "చూడు నాయనా, ప్రేమకు అర్హులైన వారికి ఏదైనా ఇచ్చేటప్పుడు కొద్దిగా రుచి చూసి ఇవ్వడం మంచిది" అన్నారు. అందుకు శిష్యుడు, "అమ్మా, నేను అలాగే మీకు ఇస్తున్నాను" అన్నాడు. వెంటనే మాతృదేవి, "మంచి పని చేశావు నాయనా, ప్రేమించే వారికి అలానే ఇవ్వాలి. గోపబాలురు తాము రుచి చూసిన తర్వాతే కృష్ణునికి పండ్లు మొదలైనవన్నీ ఇచ్చారని నువ్వు వినలేదా" అని అన్నారు. భక్తుడు, "అమ్మా, కొన్ని సమయాల్లో రహదారిపై పోతున్నప్పుడు కొందరిని చూస్తాం. వారిని మొట్టమొదటిసారిగా చూసిన వారు చిరకాల పరిచితమైన వ్యక్తుల్లాగా కనిపిస్తారు. తర్వాత వాకబు చేస్తే వాళ్ళు గురుదేవుల భక్తులుగాను మీ భక్తులుగాను తేలేవారు. ఇది ఎలా?" మాతృదేవి, ఆకుపచ్చ పాచిని గురించి గురుదేవులు చెప్పడం నీకు జ్ఞాపకం లేదా? అది అంతటా వ్యాపించి ఉంటుంది. ఒక పోగును లాగితే పూర్తిగా చెట్టంతా ఒక్కటిగా వచ్చేస్తుంది. అవన్నీ ఒకటితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. తప్పు చేసిన ఒక వ్యక్తికి తగిన శిక్ష ఇవ్వవలసిందిగా మాతృదేవిని అభ్యర్థించినప్పుడు మాతృదేవి, "నేను అతడి తల్లిని, దండన ఎలా ఇవ్వగలను" అని ప్రశ్నించారు. పక్కదారులు పడుతున్న ఒక భక్తుణ్ణి గురించి యోగీన్మ మాతృదేవితో చెబుతూ, "అమ్మా, ఆ భక్తుణ్ణి కాస్త మందలించండి, లేకపోతే అతడి పరిస్థితి ఇంకా విషమిస్తుంది" అన్నారు. అందుకు మాతృదేవి ఇలా సమాధానం చెప్పారు, "యోగీన్, ఆ పని నేను చేయలేననిపిస్తుంది. నేను చెప్పిన దానికి తగ్గట్లుగా అతడి జీవితం గడపలేడు. నేను అతడి గురువును. నా మాటలు పెడచెవిన పెడితే అది అతడికి అశుభాన్ని కలుగజేస్తుంది" అని అన్నారు. మాతృదేవి శిష్యుడైన ఒక యువకుడు దుష్ప్రవర్తనుడయ్యాడు. వృద్ధుడైన భక్తుడొకడు మాతృదేవితో ఈ విషయం చెప్పి ఇక ఆ యువకుణ్ణి రానివ్వకూడదని విన్నవించుకున్నాడు. అందుకు మాతృదేవి ఇలా అన్నారు, "నా దగ్గరికి రాకపోతే మరెక్కడికి వెళ్ళగలడు? నేను మంచివారికి మాత్రమే తల్లినా, దుర్జనులకు కూడా తల్లినే కదా" అని అన్నారు. ప్రఖ్యాత నటీమణులైనటువంటి తిన్కడి, తారాసుందరి అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చేవారు. కానీ వారు పూజ గది లోపలికి వెళ్ళడమో, మాతృదేవిని స్పృశించి ప్రణమిల్లడమో చేయలేదు. పూజ గదికి బయట నిలబడి అతి వినమ్రంగా మాతృదేవికి ప్రణమిల్లుతారు. మాతృదేవి కూడా ప్రసాదం తీసుకువచ్చి వెళ్ళమనేవారు. ప్రసాదం తిన్న తరువాత మాతృదేవి వారికి తమలపాకుల చిలకలు కూడా అందించేవారు. మాతృదేవిని తాకకుండా జాగ్రత్త వహించి వారు వాటిని తీసుకునేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత మాతృదేవి ఇలా అన్నారు, "నిజమైన భక్తి అంటే వీరిదే. భగవంతుణ్ణి గురించి కించిత్తు చింతన చేసిన మనస్ఫూర్తిగా ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి స్మరిస్తున్నారు" అని అన్నారు. నేను, "జపం చేయడం ఎలా?" మాతృదేవి, "ఎలాంటి చింతనతో జపం చేస్తున్నావో ఆ చింతనయే నీ మనస్సును ఆక్రమించి ఉంటుంది. గురుదేవులు నాకు చెందినవారు అని ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉండు. మనిషి అన్నాక తప్పులు చేయనే చేస్తాడు. వాటిని మనం పరిగణనలోకి తీసుకోకూడదు. ఇతరుల తప్పులు చూడటం వల్ల తనకు తానే హాని చేసుకుంటాడు. తప్పులు కనిపెట్టి కనిపెట్టి చివరకు అదే అతడి స్వభావంగా మారిపోతుంది. ఎవరి తప్పులను చూడకు. ఇతరులలో తప్పులు చూడడం మొదలుపెడితే చివరికి అదే నీ స్వభావంగా మారిపోతుంది" అని అన్నారు. ఒక భక్తురాలు తనకు తన స్నేహితురాలికి నడుమ ఏర్పడిన మనస్తాపం గురించి మాతృదేవికి చెప్పింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు, "ఇదిగో చూడమ్మా, మనుషులను ప్రేమిస్తే దుఃఖము, కష్టము అనుభవించే తీరాలి. భగవంతుణ్ణి ప్రేమింపగలిగిన వ్యక్తే భాగ్యవంతుడు. అతడికి కష్టమో, దుఃఖమో ఉండదు." ఒక భక్తుడు, "అమ్మా, నేను ఎంతగానో జపతపాలు అనుష్ఠిస్తున్నాను. అయినా ఏమీ లభించడం లేదు." మాతృదేవి, "లభించడానికో, మూల్యం చెల్లించి కొనడానికో భగవంతుడు చేపలో, కాయగూరలో కాదు కదా." ఒక భక్తుడు,
అమ్మా, మనస్సులో దురాలోచనలు ఎందుకు వస్తాయి? మాతృదేవి: మామూలు మనస్సు స్వభావం నిమ్న దిశగా వెళ్ళడమే. మనస్సును బలవంతంగా పట్టుకొని అడ్డుకట్ట కట్టి ఉంచుతాడు మనిషి. కానీ అది అప్పుడప్పుడు దాన్ని తెంచుకొని బయటకు వచ్చేస్తుంది. కానీ నిరంతర ప్రయత్నం చెయ్యాలి. సత్పురుషుల సాంగత్యం వలన, మంచి విషయాలు ఆలోచించడం వలన మనస్సు ఉన్నతమైన స్థితిని ఆకాంక్షించడం తథ్యం. అది నిమ్న స్థితిలో ఉంటున్న వారి మనస్సు కూడా సా సాధువుల కృపాకటాక్షంతో తన ధోరణిని మార్చుకుంటుంది. బృందావనంలోని ఆ సాధువు విషయం నీకు తెలిసిందే కదా! ఆయన బంగారం కోసం గాలించాడు. ఒక మహాత్ముని కృప వలన అతడికి జ్ఞానోదయమైంది. ఆ తరువాత ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల పరుశువేది లభించినా దానిని పారవేశాడు కదా! ఒక వేటగాడు సాధువు వేషం ధరించి పక్షులను పట్టుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన చోట పక్షులు సాత్విక స్వభావము, నిర్భయత్వము చూశాడు. అలా చూసినప్పుడు అతడిలో వైరాగ్యం జనించింది. వేటాడే వృత్తిని మానుకున్నాడు. అందువల్లనే సత్సంగం అవసరమన్నారు. సమయం దొరికినప్పుడల్లా సత్పురుషుల సాంగత్యం పొందు. అలాంటిది దొరకకపోతే మంచి పుస్తకాలు చదువు. మహాత్ముల జీవితాలను ఆలోచించే కొద్దీ మనస్సు మరింత పవిత్రమవుతుంది. నీరు ఎప్పుడూ పల్లం వైపే ప్రవహిస్తుంది. కానీ సూర్యకిరణాల సంపర్కం కలిగితే ఆ నీరే ఆవిరిగా ఆకాశం వైపు లేస్తుంది. కొండ శిఖరాలలో మంచుగా నిలుస్తుంది. వర్షం, నది, సెలయేరు అంటూ వచ్చి ప్రాణులకు ఎంతో మేలు చేస్తుంది. భక్తుడు: గురుదేవులు గొప్పవారా? మాతృదేవి గొప్పవారా? మాతృదేవి: ఛీ, ఏమిటా మాటలు? నీకు ఎలా అనిపిస్తుంది? భక్తుడు: పరమేశ్వరుని మీద నిలబడి ఉంది కదా కాళీ. మాతృదేవి మెల్లగా నవ్వుతూ: నువ్వు అలాగే భావించవచ్చు అని అన్నారు. భక్తుడు: అమ్మా, భక్తులు మిమ్మల్ని భగవతి అంటున్నారే. మాతృదేవి: భక్తులు చెప్పడం ఎందుకు, నేనే చెబుతున్నాను. భక్తుడు: అనేకులు గురుదేవులను భగవాన్ అంటున్నారు. మీరెవరు? మాతృదేవి: ఆయన భగవాన్ అయితే ఇక నేనేమవుతాను? నేను భగవతిని. భక్తుడు: అమ్మా, అనేక అవతారాలలో అవతార పురుషులు తమ శక్తి అంటే సహధర్మచారిణి నిర్యాణానికి తదుపరే తమ దేహాలను చాలించారు. కానీ ఈసారి ఎందుకు గురుదేవులు మీకంటే ముందుగానే వెళ్ళిపోయారు? మాతృదేవి: నాయన, గురుదేవులు ప్రపంచాన్నే మాతృదేవి స్వరూపంగా చూశారు. మాతృత్వాన్ని లోకంలో చాటి చెప్పడానికే నన్ను వదిలి వెళ్ళారు అని సమాధానం ఇచ్చారు. జై మా.